రండి లోపలికి రండి. అన్నీ సర్దేశారా? లేదండి, ఒక్కొక్కటి దిగుతున్నాయి. ఒక గ్లాస్ చక్కెర ఉంటే ఇస్తారని. అదెంత తెచ్చిస్తా ఉండండి. సరేనండి. తీసుకోండి. ఇల్లు చాలా బాగుందండి. పిల్లలు ఎంతమంది అండి? 2 అబ్బాయిలు. ఏం చేస్తుంటారు? పెద్దోడా? మా పెద్దోడు. హాయ్ అండి. హాయ్. ఏం చదువుకున్నావమ్మా? ఇంజనీరింగ్ అయిపోయింది డిస్టింక్షన్లో. ఇప్పుడు హెచ్సిఎల్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి. మీ పెద్దోడు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడండి. మరి మీ చిన్నోడు ఏం చేస్తుంటాడు? మీ చిన్నోడు ఏం చేస్తుంటాడు? మీ చిన్నబ్బాయి అండి? అవునండి. మీరెవరండి? ఇందాకే పక్కింట్లో దిగాం బాబు. పప్పుకొచ్చారా ఉప్పుకొచ్చారా? చక్కెర కోసం. తీసుకున్నారా? హ్మ్. మరి బయలుదేరు. లేకు, ఇంక అయిపోయింది కదా, బయలుదేరు. పక్కింట్లో దిగం, ఎదురింట్లో దిగం, కొంచెం పప్పిస్తారా ఉప్పిస్తారా అని మా ఇంట్లోకి వచ్చేస్తుంటారు. వచ్చి మాలో మాకే పుల్లలై పెట్టేస్తుంటారు. మాకు తెలియదేంటి? ఎలా ఎలా మెంట్లో ఇడికేమన్నాను. దొంగ సచ్చిన పేవర్ చదవని. ఆహా, ఈ పలుకులు ఎంత వినసంపుగా ఉన్నవి. హ, ఇలాంటి చాలా చూసాం. వెళ్ళి బయలుదేరు పద. రే, ఆ, నువ్వు సిగరెట్ తాగుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్పు, నువ్వు సిగరెట్ తాగుతున్నావు నాకు తెలుసు. ఒరే పెచ్చా, నేను సిగరెట్ తాగడం ఏంట్రా? చెయ్యు. హెహె, నమ్మకం లేదా నీకు? పిచ్చి పిచ్చి చేసావు లేకు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు నాకు తెలుసు అని చెప్తున్నావు కదా. ఎవరు చెప్పాను నీకు? ఎవరు చెప్తా నీకు? ఎందుకురా? ఎందుకు ఇలాంటి అని చేస్తున్నావు నాకు అర్థం కాదు. అసలు ఎవరు చెప్పాడు చెప్పు నాకు. నేను చెప్పను. అదే చెప్పరా? నేను చెప్పనని చెప్పా కదా. అయితే దొబ్బే అయితే నేను సిగరెట్ కాల్చట్లా. అలాగేరా. నేనెవరో తెలుసా? మీ అన్ని ఫ్రెండ్ ని. తెలుసు బే, నేను సిగరెట్ తాగుతున్నాను. మా అన్నకి ఎందుకు చెప్పావు? అంత భయం ఉన్నాడు సిగరెట్ ఎందుకు రా తాగుతున్నావు? భయవా బొక్క? అది భయం కాదు బే, వాడి మీద ఉన్న గౌరవం. నేను ప్రొద్దున లెగిసిన ఆడి మొహమే చూడాలి, ఆడితోనే తిరగాలి, వాడి మీద కాళ్ళు చేతులేసి పడుకోవాలి. ఇవన్నీ వాడితో దూరం అవడం నాకు ఇష్టం లేదు. ముందు భయానికి గౌరవానికి తేడా తెలుసుకో. రేయ్, ఇప్పుడు నేను 4 పీకినని మా అన్నయ్యకి చెప్పావనుకో, స్వప్న సిఎస్సి ఫైనల్ ఇయర్ నీ సెల్లి దాన్ని లైన్ వేసి పడుదుపుతా. అమ్మని అమ్మ. పనులన్నీ అయిపోయాయండి? ఇప్పుడే అయిపోయాయండి. మన కాలనీలో లక్ష్మి గారు తెలుసా మీకు? చూశానండి ఒకసారి. ఆవిడ చీటీలేస్తోందిట. నా మనం కూడా వేద్దామా? బాగుంటుందంటారా? అయ్యో, ఇప్పుడు అందరూ అవే కదండి వేసేది.